షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఏంటి? ప్రతిదానికి నేను నోరేసుకుని పడిపోతున్నట్టు, గొడవ పడుతున్నట్టు, నాగేశ్వరి సాధు జంతువులాగా ఏమన్నా సర్దుకుపోతున్నట్టు మాట్లాడుతున్నావు? కావాలని ఎత్తిపొడుచుకోవడం తప్ప నువ్వొక మాటని, దానికి నేనింకొక మాటని. ఇప్పుడు అవసరమంటావా ఈ టాపిక్? అది నిజమేలే, దేనికైనా పెట్టి పుట్టాలి. నీ అదృష్టం పండి గీత నీ కోడలైంది, నాకు దరిద్రం పట్టి ఇది నా కోడలైంది. పూర్ణ కుంభాన్ని చూసింది చాలు గాని త్వరగా రెడీ అవ్వండి, గుడికెళ్ళే టైం అవుతుంది. ఆంటీ, ఇంట్లో పెద్ద సైజు రాయి ఏమైనా ఉందా? ఎందుకు ప్రియా? ఉంటే దాని తలపై ఎత్తి పడేసి బుర్ర పగలగొడతామని. నీకీ ఆశ ఇప్పుడు కలిగింది, నాకు 25 నుండి అదే కోరిక. ఈ పాటికి మీరు మీ కోరికను తీర్చేసుకునుంటే చాలా బావుండేది. అప్పుడది శవం అయి పైకెళ్లేది, నేను ఖైదీ నెంబర్ 150 బోర్డు తగిలించుకుని జైలుకెళ్లేదా. మా అత్తందని కాదుగానాంటీ, ఈ పూర్ణ కుంభం గీతెత్తుకోకూడదు. గుళ్ళో దానికి ఎలాంటి మర్యాదలు దక్కకూడదు. అది కాదు ప్రియా, అవతల సరోజతో ప్లాన్స్ చేస్తున్నాం కదా. అయినా సరే ఆంటీ, మనవంతు మనమేదో ఒకటి చేయాలి. పూర్ణకుంభాన్ని తీసుకువెళ్లకుండా ఆపలేం గాని, మర్యాదలకి బదులు అందరూ చీ కొట్టేలా చేయడానికైతే ఓ పని చెయ్యొచ్చు. ఏంటంటే అది? పూర్ణకుంభంలో ఏ బొద్దింకలాంటిదాన్నో పడేస్తే పడిస్తే అది గుళ్ళో అమ్మవారికి సమర్పించినప్పుడు బయటపడుతుంది. అందరూ సెంటిమెంట్గా చూస్తారు. పూర్ణకుంభాన్ని ఇంత అజాగ్రత్తగా పెట్టడమేంటని చీ అంటారు. ఈ ఐడియా బావుందండి, బొద్దింకని నేను తీసుకొస్తాను. బొద్దింక మీ పుట్టింటి తరపు బంధువైనట్టు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావేంటి? బొద్దింకలతో శివకి మంచి అండర్స్టాండింగ్ ఉందిలే ఆంటీ. బొద్దింకలతో అండర్స్టాండింగా? ఏంటది? అదంతా పెద్ద కథలే ఆంటీ, తర్వాత చెప్తాను. ముందు బొద్దింకని తీసుకొస్తాను. ఆ, ఎప్పుడు చూసినా 2-3 కనిపించేవి, ఇప్పుడేంటి ఎన్ని మూలలు వెతికినా ఒక్క బొద్దింక కూడా కనిపించట్లేదు. ఎక్కడున్నాయబ్బా? అబ్బా, దొరికింది. ప్రియా, గుడికి టైం అవుతుంది, రెడీ అయ్యావా? అమ్మో, ఈ సచ్చినట్టు మళ్ళీ వచ్చినట్టున్నాడు. ఇప్పుడు దీన్నేం చేయాలి? ప్రియా! ప్రియా, ఇంకెంతసేపు? బొద్దింకని పట్టుకుంటావేమోనని వెయిట్ చేస్తున్నాను. పట్టుకున్నావా? పట్టుకున్నాను. ఏది? దొరికినట్టే దొరికి పారిపోయింది. ఆఫ్టర్ ఆల్ బొద్దింకని పట్టుకోలేకపోయావా? ఆహా, బొద్దింకను పట్టుకోవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? అదేమన్నా బ్రహ్మ విద్య? అయితే మీరు మాచినేని నాగేశ్వరి కదా, మీరు పట్టుకోండి, అప్పుడు తెలుస్తుంది. నేనే పట్టుకుంటాను, చూస్తూ ఉండు.